మీలో చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఉండుంటారు కదా. మరి మీరు ఎప్పటి నుంచో క్రికెట్ చూస్తూ ఉంటే మీ అందరికీ ఒక క్విజ్ క్వశ్చన్ అయిపోతున్నా, ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. అయితే మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంది భయ అంటే, సో దాని గురించే చెప్తున్నా విను. మనకి సేనా కంట్రీస్ తెలుసు కదా, సేనా కంట్రీస్లో అత్యధిక సెంచరీలు చేసిన ఇండియన్ క్రికెటర్ ఎవరు అనేది నా క్వశ్చన్. సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. లేదు అంటారా, సో చివరి వరకు వీడియో చూడండి, ఆన్సర్ దొరికేస్తుంది. అయితే మనకి నిన్న మ్యాచ్ చూసాం కదా, ఏది ఇంగ్లాండ్కి అలాగే ఇండియాకి మధ్య. దీంట్లో ఇద్దరు సెంచరీలు చేశారు, కేఎల్ రాహుల్ అలాగే రిషబ్ పంత్. వీళ్ళిద్దరు కూడా సెంచరీలు కొట్టిన తర్వాత మరి వీళ్ళు సేనా కంట్రీస్లో ఎన్ని సెంచరీలు చేశారు అనుకుంటున్నారు? సో నిన్నటితో చూసుకుంటే వీళ్ళిద్దరు కూడా టోటల్గా 6 సెంచరీస్ చేశారు. మరి వీళ్ళు చూసుకుంటే ఎక్కడో 5th ప్లేస్లో ఉన్నారు. మరి వీళ్ళకంటే అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్స్ ఉన్నారా అంటే ఉన్నారు, వాళ్ళ గురించే మాట్లాడిపోతాం. అయితే 4th ప్లేస్లో వచ్చేసరికి మనకి సునీల్ గవాస్కర్ మొత్తం కూడా ఇప్పటి వరకు సేనా కంట్రీస్లో 8 సెంచరీస్ చేశాడు. సో దానికంటే ముందు చూసుకుంటే రాహుల్ ద్రావిడ్ మొత్తం సేనా కంట్రీస్లో 10 సెంచరీస్ చేసి 3rd ప్లేస్లో ఉన్నాడు. సో మరి రాహుల్ ద్రావిడ్ కంటే పైన ఉన్నారా అంటే ఉన్నారు, అతను ఎవరో కాదు, విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ సేనా కంట్రీస్లో చూసుకుంటే ఇప్పటివరకు 12 సెంచరీస్ చేసి 2nd ప్లేస్లో ఉన్నాడు అనమాట. మరి 1st ప్లేస్లో ఎవరున్నారు అనేది మీ అందరికి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అది ఎవరో కాదు, సచిన్ టెండూల్కర్. మొత్తం కూడా సేనా కంట్రీస్లో ఇప్పటివరకు 17 సెంచరీస్ చేసి మరి సేనా కంట్రీస్లో ఇండియన్ క్రికెట్ టీం తరపున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్గా సచిన్ టెండూల్కర్ నిలవడం జరిగింది.